చేవెళ్లలో జరిగిన విజయ సంకల్ప సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతిమయం అయిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఇక కేంద్రం నుంచి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందుకుంటున్నారని అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదంతో ఏర్పడిన ఈ తెలంగాణలో 9 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఏం చేయలేదని, పైగా రాష్ట్ర ప్రధానికాన్ని ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారంటూ గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఇంకా విషయం అర్థమైతలేదు. ప్రజల పైన వాళ్ళు విషయం చెబుతున్నారు. ప్రజలు పూర్తిగా భావిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది, ప్రజా వ్యతిరేకమైన యొక్క దీనికి కేవలం ఒక కుటుంబం బాగుపడ్డ తప్పితే తెలంగాణ ప్రజలు బాగుపడలేదని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలకు మేమున్నాం భరోసా అని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభను ఏర్పాటు చేసింది. గ్యాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే యొక్క రేట్లను ఆధారపడి ఉంటుంది తప్పితే మన దగ్గర తయారయ్యేది కాదు. మన దగ్గర తయారయ్యే వాటిని కూడా సరైన విధంగా అందజేయలేని యొక్క అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో 3,700 రూపాయల యొక్క యూరియా బస్తను కేవలం మనకు 300 రూపాయల లోపల అందిస్తున్నారు. అదేవిధంగా 3,500 రూపాయలు ఉన్న యొక్క గ్రోమర్ బస్తను ఇవాళ 1,250 రూపాయలకు అందిస్తున్నారు, 1,300 రూపాయలకు. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో అంత రేటు ఉన్నప్పటికీ సబ్సిడీ ఇచ్చి రైతులకు అందజేస్తున్నారు. గ్యాస్ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండే యొక్క పరిస్థితులను బట్టి ఆ విధంగా ఉంది. ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధం కారణంగా కూడా ఉంది. త్వరలో దాని యొక్క రేట్లు కూడా దిగొచ్చే యొక్క అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ ప్రజలకని మేము అడుగుతున్నాం. కేవలం తాయిలాలు చూపెట్టి పై మెరుగు చూపెట్టి ఇవాళ తెలంగాణను దోచుకుంటున్నారు తప్పితే ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒరిగింది లేదు. నువ్వు చెప్పిన ఏ మాటలు నెరవేర్చినవంటున్నా, దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న చేసినవా, దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్న ఇచ్చినవా, నిరుద్యోగులకు 3,016 రూపాయలు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న ఇచ్చినవా, రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తానన్న చేసినవా, నువ్వు ఏం చేసినావని కేవలం నీ కుటుంబం బాగుపడ్డది. ఇగో ఈ వికారాబాద్ ఏరియాలో ఈ యొక్క గండిపేట ఏరియాలో మీ వాళ్ళందరూ ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఇవి తప్పితే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, కోట్లు గడిస్తున్నారు తప్పితే ఇంకా మీరు చేసింది ఏమీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇటీవల వాళ్ళ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖార్గే గారు చెప్పారు. మొన్న ఆయన మన జనారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత 100% బీఆర్ఎస్ను కాంగ్రెస్ కలవబోతున్నది. కాంగ్రెస్ కోటేస్తే బీఆర్ఎస్ కేసినట్టే. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన శాసనసభ్యులందరూ కూడా వెళ్ళిండు. ఈ జిల్లాల వికారాబాద్ జిల్లాల తాడూరు ఆయన వెళ్ళిండు, ఇంకొక ఆయన వెళ్ళిండు. కాబట్టి వాళ్ళకు ఓటేస్తే ఉపయోగం. అందుకోసం బీఆర్ఎస్ను ఓడించగలిగే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉంది అనేది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ సర్కారు, ఇక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏర్పడితే అభివృద్ధి అనేది ఉరుతలుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ యొక్క సభా ప్రాంగణం ముందు నేషనల్ హైవేను కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వేయడం జరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు నిధులు ఇవ్వడంతో పాటుగా ప్రధానమంత్రి సడక్ యోజనతో పాటుగా అనేక రకాల యొక్క కిసాన్ సన్మాన్ పథకంలో రైతులకు ఇవాళ అకౌంట్లో డబ్బులు వేయడంతో పాటుగా ఇవాళ ఎన్నో రకాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. అందుకోసం ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే అవన్నీ సాకారం అవుతాయి. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మధ్యన ఒక అడ్డుగోడలాగా ఉన్నది. కాబట్టి అడ్డుగోడ తీసేయాలి. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో. అయితే మనం చూసావో కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అని చెప్పేసి ప్రేమేందర్ రెడ్డి అయితే మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అయితే మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క విజయ సంకల్ప సభల ఉద్దేశించి అయితే ప్రేమేందర్ రెడ్డి మాటలు అయితే మనం ప్రస్తుతం అయితే విన్నాం.